నిన్నైతే మాకు ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఏంటి అంటే జస్సు స్కూల్ నుంచి ఆటోలో వచ్చాడనమాట. ఆటో పెడతానని చెప్పాను కదా, కొన్ని రోజుల తర్వాత ఆటో అయితే పెట్టించేసాము. ఇంకా నార్మల్గా వచ్చిన వెంటనే స్నానం అయితే చేయిస్తాను ఎప్పుడు కూడా. వాడు ఏంటంటే స్నానం చేయించేటప్పుడు చేతి దగ్గర ఒకటి, ఇంకా బ్యాక్ సైడ్ అనమాట కొరుకునట్టు, మరి ఏంటో సరిగా అనిపించింది, నాకు కొరుకునట్టే అనిపించింది. ఇప్పటికీ మచ్చ అయితే అలానే ఉంది, మీకు చూపిస్తాను క్లియర్ గా. చూడండి ఇక్కడ రైట్ హ్యాండ్ మీదను అలానే బీప్ మీద కూడా. వాడు వచ్చినట్టు అయితే నాకు ఏం చెప్పలేదు, హుషారుగానే ఉన్నాడు. నార్మల్ గా స్నానం చేద్దామని బట్టలు తీస్తే బాతుల్లో ఈ మచ్చలు అయితే నాకు కనిపించాయి. ఇంకెలా కనిపించినంటే నాకైతే కళ్ళలో నీరు తిరిగిపోయి. ఎందుకంటే వాడు ఎప్పుడు కొరుకాడో తెలియదు, కానీ ఇంటికి వచ్చే వరకు ఈ మరకలు ఇలానే ఉన్నాయంటే వాడు ఎంత గట్టిగా కొరుకుంటాడో చూడండి మీరే. అప్పుడే ఫోన్ లో ఫొటోస్ వీడియోస్ తీసి మేడం పెట్టయితే నేను అడిగాను కూడా ఆల్రెడీ. అప్పటికి 5:30 అయిపోయింది, వెళ్ళడానికి అవ్వలేదు, స్కూల్ అయిపోద్ది అని చెప్పి. ఇంక అందుకని నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ డే కూడా బంద్ అన్నారు. కానీ జరిగిన రోజు ఈవినింగ్ వెళ్ళుంటే చాలా పెద్ద గొడవ అయ్యి ఉండేది. కాకపోతే నెక్స్ట్ డే కదా కొంచెం కూల్ అయ్యాను అనమాట. ఇంకా పర్లేదు కదా, బాగానే ఉన్నాడు జస్ట్ అని చెప్పి. సో వెంటనే వీడియోస్ ఫొటోస్ తీసి అయితే మేడం పెట్టాము. ఇలా ఏంటంటే పిల్లలు కొట్టుకేసినట్టున్నారు, మీరు పట్టించుకుంటున్నారా లేదా ఏంటి, నాకు సీసీ కెమెరా ఫొటోస్ కావాలి, మీ దగ్గర ఉందని చెప్పే కదా జాయిన్ చేసాము. 25 మెంబర్సే ఉంటుంది, అటెన్షన్ బాగుంటుంది అని చెప్పి ఆ స్కూల్లో అయితే మేము జాయిన్ చేసాం అనమాట. కానీ ఇలాగ ఎంత గట్టిగా కట్ చేశారో మాకు తెలియదు. మచ్చలు అయితే ఉండిపోయి చెయ్యి మీద కూడా, ఇంకా వెనకట్లు కూడా. నేను ఎంత అడిగినా కూడా వీడైతే చెప్పలేదు అసలు. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాం ఆ రోజు ఈవినింగే. డాక్టర్ ఏమన్నారంటే, ఒకసారి చూడండి అమ్మ, ఇది పంటగాట్లు అయితేనే టీటీ వేయించాలి, లేదంటే అవసరం లేదు. ఇదైతే కన్ఫర్మ్ అనుకోవట్లేదు, వెనకైతే అలానే ఉంది కానీ ఈ చేతి మీద అయితే అలా లేదు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకుని నా దగ్గర రండి, అప్పుడైతే టీటీ వేస్తా అన్నారు. అయితే మేమైతే అక్కడ కూడా చాలాసేపు అడిగాం, వీడైతే చెప్పలేదు. తీసుకెళ్ళిపోతారు మరి నేను నిజం చెప్పొచ్చు కదా. నిన్ను కచ్చారా, ఎవరైనా కొట్టారా? మరి ఇప్పుడు నీకేం కావాలి, ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? పింక్ కలర్ టానిక్, అందుకే వచ్చావు హాస్పిటల్కి. అప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, చేతి మీద ఏమైనా కొట్టిందేమో అని చెప్పి. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు టానిక్ కావాలని చెప్పాడు అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను అనమాట, నీట్ గా కూర్చోబెట్టి. అప్పుడైతే చెప్పాడు టీచర్ కొట్టారని చెప్పి. నేను ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. జస్సు, నేను నీ ఫ్రెండ్ కదా, ఏమైందో చెప్పమ్మా. నేను ఎవ్వరికి చెప్పనే. ఏమైంది చెప్పు. స్కూల్లో ఏం చేశారు? ఎవరు కొట్టారు? టీచర్ కొట్టారా? ఎక్కడ కొట్టారు చూపించమ్మా, చూపించు. ఎక్కడెక్కడ కొట్టారా? ఎందుకు కొట్టారమ్మా? ఎందుకు కొట్టారు? అక్కడ కూడానా? ఇక్కడ దోమ కరిసిందా? దేంతో కొట్టారమ్మా? టీచర్ ఫ్రెండ్ కాదా నేను? నువ్వు బంగారం. దేంతో కొట్టారమ్మా? ఫోన్ చూపించట్లేదమ్మా, నేను వీడియో కాల్ మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? చెప్పవా? ఏమి చెప్పొద్దు అన్నారా? నేను వీడియో తీయట్లేదమ్మా. టీచర్ చెప్పొద్దు అన్నారా? ఇంకా హాస్పిటల్ అయితే డాక్టర్ ఎంత అడిగినా చెప్పలేదు. ఇంక ఇంటికి వచ్చి అయితే ఒకసారి అడగండి అని అడిగితే నేనైతే అడిగా అనమాట. టీచర్ కొట్టారు అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి చెప్పొద్దని కూడా చెప్తున్నాడు చూడండి. అంటే మరి వాళ్ళు కొట్టాక చెప్పొద్దన్నారో, ఖర్చాడు కదా బాబు, అది ఇంటికి వెళ్ళి చెప్పొద్దన్నారో నాకైతే అర్థం కాలేదు ఆ రోజు. అందుకని చెప్పి ఈ రోజు అయితే బంద్ అని చెప్పారు ఫస్ట్, లేకపోతే ఈ రోజే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే బంద్ అని చెప్పారు కదా అని చెప్పి రేపు వెళ్దాం అనుకుంటే ఉదయాన్నే ఫోన్ చేశారు వీళ్ళ టీచర్, వీళ్ళ క్లాస్ టీచర్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే రెడీ అవుతున్నాము. 9 o'clock అయింది ఇప్పుడు వచ్చేసి. మేమైతే వీడిని తీసుకెళ్లి స్కూల్లో అయితే ఉంచి మళ్ళీ తీసుకొచ్చేస్తాం రిటర్న్. కాకపోతే ఏంటైంది ఏంటి తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఏంటంటే మామూలుగా స్కూల్స్ చిన్న చిన్నవి మా ఇంటి చుట్టూరు ఉన్నాయి. నార్మల్గా వీడి ప్లే స్కూల్ కూడా జాయిన్ చేసాం అనమాట. ఇప్పుడు 10th వరకు ఒకే దగ్గర వేసేస్తే వీడు స్టాండర్డ్ గా ఉంటాడు. అలానే ఇంగ్లీష్ కూడా కొంచెం వస్తుంది. మనం డిగ్రీ చదువుకున్నా మనకి స్కిల్స్ లేకే కదా జాబ్స్ ఏమీ రావట్లేదని చెప్పి మేమైతే ఆ స్కూల్లో వేయడం జరిగింది అనమాట. కానీ ఇలా అవుతుంది మేమైతే అసలు అనుకోలేదు. వీడు ఏంటంటే కొంచెం నెమ్మదిగా చెప్తే చేస్తాడు, కానీ బెదిరించినట్టు చెప్తే చాలా బెదిరిపోతాడు అనమాట. నార్మల్ గా ఏంటంటే వీడికి ఫీవర్ వచ్చేటప్పుడు ఫిట్స్ ఉందని కూడా నేను చెప్పాను స్కూల్లో, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. అలా చెప్పినా సరే ఇలా చేశారంటే నాకైతే ఏమన్నా అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడైతే వెళ్తాను, వెళ్ళి వాళ్ళు ఏమంటారో. నేనైతే వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను. నేను ఫస్ట్ పిల్లలకి వచ్చారని అనుకున్నాను,
కాకపోతే ఆటో అబ్బాయి ఒకసారి ఫోన్ చేసి ఏమో పిల్లలు అంటున్నారు లంచ్ తినలేదని, మరి సంథింగ్ టీచర్ ఏదో కొట్టారని అంటున్నారు, నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదని చెప్పి ఆటో అబ్బాయి అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటి అసలు పిల్లలు కరిచారా లేదంటే మేడం ఎవరైనా కొట్టారా ఇప్పుడైతే తెలిసిపోతుంది అనమాట వెళ్తే. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే కూడా మచ్చ చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తా ఒకసారి. ఇది వచ్చేసి కరిచిన నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. ఇక్కడ చూడండి, ముందు రోజు రెడ్ గా ఉండేది కాస్త కొంచెం బ్లాక్ గా అయింది, కానీ మచ్చ అయితే అసలు తగ్గలేదు. బీప్ మీద కూడా అలానే ఉంది. నాకైతే స్కూల్ అయితే మానిపించాలనిపించింది. అక్కడికి వెళ్ళాక ఈ పరిస్థితి చూసి అయితే నేనైతే డెసిషన్ తీసుకుంటాను. నేను ఒక మేడంకి అయితే ఫోన్ చేసాము. ఆవిడ అన్నారు నేను ఎలా అయినా కనుక్కొని చెప్తా అని చెప్పి, ఇంకా వాళ్ళతో వీళ్ళతో ఎందుకని చెప్పి నేనే డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాము. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ఏంటని. ఒకవేళ టీచరే కొట్టారు, ఇంకా అలానే మాట్లాడే విధానం కూడా బాగాలేదు అనుకుంటే ఇప్పుడే మానిపించేస్తా అనమాట స్కూల్ కి. లేదు పర్లేదు బాగానే చూసుకుంటున్నారు, పిల్లల వల్ల ఎలా అయ్యింది అంటే ఇంకోసారి ఎలా రాకుండా ఉండాలని నేనైతే చెప్తా. ఒకసారి ఏమవుతుందో చూద్దాము. ఇంకా ఈ స్కూల్ కి అయితే బయలుదేరాం అనమాట. జస్సు, నేను, వాళ్ళ డాడీ కూడా. ఇంకా పరిని అయితే వాళ్ళ నాని దగ్గర అయితే వదిలేసాను. మేము ముగ్గురం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంక ఇక్కడ రోజు వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక్కడ కొంచెం తగ్గింది ఇప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం పడట్లేదు కానీ ఉదయం నుంచి పడుతూనే ఉందన్నమాట. ఇంకా స్కూటీ మీద అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. జస్సు అయితే బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడు, వాడికి కొంచెం కనెక్ట్ అవ్వాలన్నమాట, వాళ్ళతోనే మాట్లాడతాడు. నేను ఇప్పుడు 2 స్కూల్స్ మార్చాను. ఫస్ట్ వెళ్ళినంటనే వాడు కొంచెం డల్ గా ఉంటాడని అనేస్తున్నారు. ముందు కనెక్ట్ అవుతుందే కలితే తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారు అని చెప్పి. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే నేను ముందు నుంచో అనగానే సరేనమ్మా అన్నాడు. ప్రతిదానికి రిప్లై ఇస్తాడు, కాకపోతే కొంచెం నెమ్మది అంతే, ఇంకేం కాదు. కొంచెం అలవాటు అయితే అయిపోద్ది అనమాట. ఏంటి అంటే ఫస్ట్ మీరు డిసైడ్ చేసేవద్దు వీళ్ళిది అని చెప్పి. అప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. ఎప్పుడు కొంచెం ఇలా నిదానంగా ఉంచే పిల్లల్ని ఏంటంటే కొంచెం ముందు కేర్ తీసుకున్నారంటే ఇంక మిగతా వాళ్ళతో వాళ్ళు కూడా కలిసిపోతారు. ఇక్కడ మా అక్క అయితే అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. మేము ఇలా అని చెప్పి మేము బాగా చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. మా అక్క కూడా ఒక బిజినెస్ చేస్తున్నారు. మీకు ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ బిజినెస్ ఏంటో కూడా నేను షేర్ చేస్తాను లాంగ్ వీడియోలో. ఇంకా మా స్ట్రీట్ అయితే చాలా చిన్నదన్నమాట. ఆ చిన్న స్ట్రీట్ లోనే అటు ఇటు కూడా బైక్స్ పెట్టేస్తారు. మధ్యలో ఒక 2 బైక్లు అయితే వస్తూ ఉంటాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంటది, కాకపోతే మాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇంక వర్షాకాలం వస్తే ఇంకా మొత్తం జారుతూ ఉంటది ఇక్కడ రోడ్ మొత్తం. ఇంక మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ రోజు నానికి కూడా వర్క్ ఉంది, కాకపోతే ఏంటంటే ఇంకా జస్సు కోసం అయితే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. మేము అనేది గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నామా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నాకు నిన్న చాలా కోపం వేసింది. కోపంలో ఎవరైనా గట్టిగా అరుస్తారు. ఇలా అయింది అంటే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకి ఏదైనా అయితే అది మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. కాకపోతే నిన్న వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే ఈ రోజు కొంచెం కామ్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒకవేళ అది ఖర్చేవాడు అనుకుంటే వాడు కూడా చిన్నోడే కదా అని చెప్పి. కానీ ఒకవేళ ఇది టీచర్ అని చెప్పారు కదా, టీచర్ అయితే మాత్రం నేనైతే అసలు ఊరుకోదని అనుకునే ఈ రోజు అయితే బయలుదేరుతున్నాను. మరి అది పిల్లలు ఖర్చిందా లేదంటే టీచర్ ఏమైనా కొట్టారో మరి తెలీదు. స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత జస్సు అయితే లోపలికి రానన్నాడు అసలు. ఇంకా అడిగి నచ్చ చెప్పి అయితే లోపలికి తీసుకెళ్ళాము. ఇంకా లోపల ఏమైందో కూడా నేను వచ్చేటప్పుడు చెప్తాను. ఇది రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వీడియో చేశాను అనమాట. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి. ఏంటి అంటే నేను వెళ్ళిన ఆఫీస్ రూమ్ లో మేడం ఉన్నారు, ప్రిన్సిపల్ మేడంకి అయితే ఇలా చెప్పాము, నేను మెసేజ్ చేసాం కదండి నేను జస్విన్ వాళ్ళ పేరెంట్ అని చెప్పి. ఇంకా వెంటనే వీడిని ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరెంట్స్ ని అలానే క్లాస్ మేడం కూడా పిలిపించారనమాట. నేనైతే మేడంతో అన్నాను, క్లాస్ మేడంతో, మేడం నేను ఇలా హాస్పిటల్కి వెళ్తే సార్ అన్నారు ఇది పంటగాడు అయితేనే టీటీ వేయించాలి లేదంటే అవసరం లేదు, ఒకసారి మీరు క్లియర్ గా కనుక్కొని రండి మేడం కొట్టారో లేదంటే ఖర్చారా అని చెప్పి. నేను ఇంటికి వచ్చాక కూడా జస్సుని అడిగితే టీచర్ కొట్టారని మాత్రం వీడు చెప్తున్నాడు. అంటే ఆ మేడం ఏమన్నారంటే మేమైతే అలా కొట్టాం మేడం, ఎందుకంటే మాకు ఆ రైట్స్ లేవు, నార్మల్ గా చిన్నగా బెదిరిస్తాం కానీ ఇలా అయితే ఎంతగా కొట్టము, మాకు స్కూల్లో పర్మిషన్స్ లేవు. కాకపోతే మీరు ఇలా మెసేజ్ చేసిన వెంటనే మేము క్లాస్ పిల్లల్ని అయితే అడిగాము అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక అబ్బాయి ఖర్చాడు, మీ అబ్బాయితో పాటు ఇంకో అబ్బాయిని కూడా ఖర్చు చేశాడని చెప్పారనమాట. ఇంక వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాము, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రమ్మని కూడా చెప్పామని చెప్పారు మేడం. అయితే ఆ బాబు వాళ్ళ తాతయ్య అండ్ మమ్మీ వచ్చారనమాట. వాళ్ళ తాతయ్య ఏమంటున్నారంటే చిన్నపిల్లలు అలానే కొరుక్కుంటారు కొట్టుకుంటారు అని అన్నారనమాట. ఒకవేళ పెన్సిల్ ఉంటే అలా పొట్టు చేసుకుంటారు మరి ఏం చేస్తాం అన్నారు. ఫస్ట్ అయితే మేడం అయితే చాలా సీరియస్ అయ్యారనమాట, ప్రిన్సిపల్ మేడం. మీరు చెప్పేది ఏంటంటే అక్కడ కత్తి ఉంటే కత్తితో పొట్టు చేస్తారు అన్నట్టు చెప్తున్నారు, అలా చెప్పడం ఏంటి, మీరు చెప్పాలి ఇంట్లో ఏది కరెక్టో ఏది తప్పో అని చెప్పాలి. మేడం కోప్పడేసరికి ఇంకా తాతయ్య అయితే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం మేడం అని చెప్పారనమాట. ఇంకా జస్సుకి కూడా చెప్పాను నీట్ గా ఉండాలి, ఏదైనా జరిగినా మేడం చెప్పాలని చెప్పి. వీడైతే అంతగా కొట్టడు, వీడు కొట్టాక వాడు ఏదైనా చేశారని అయితే వాళ్ళు అంటున్నారు. వీడైతే కొట్టడు నాకు తెలిసి, ఒకవేళ కొట్టినట్టయినా మేడం అయితే చూసుకోవాల్సింది, ఇంత గట్టిగా ఖర్చు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేడం అయితే వాష్రూమ్ కి ఇలా వెళ్ళి వచ్చేస్తా అనేటప్పటికైతే ఇలా జరిగింది మేడం, ఇంకొకసారి ఇలా జరగదని చెప్పి అయితే చెప్పారు. ఇంక వీళ్ళ
వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టొద్దు, అలానే కొంచెం కేర్ తీసుకోండి అని చెప్పాను అనమాట. ఇంకా మేడం కూడా అన్నారనమాట, నేను ఎప్పుడు నా దగ్గరే కూర్చోబెట్టుకుంటాను, ఇలా ఈ రోజు అయితే ఇలా మిస్టేక్ అయింది, ఇంకెప్పుడు కూడా జరగదని చెప్పి నాకైతే కొంచెం హోప్స్ వచ్చాయి, ఇంకా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఇంకా మళ్ళీ జస్టుని తీసుకొచ్చాము. ఈరోజు టీటీ వేయించి రేపైతే తీసుకెళ్దాం అని చెప్పి. ఇంకా రైతు బజార్ దగ్గర అయితే బండి ఆఫ్ చేసి లోపలికి వెళ్తున్నాను. మొత్తం బురద బురదగా ఉంది, వర్షం పడింది కదా. ఇంకా ఆకుకూరలు అయితే తీసుకుందామని వెళ్ళాను అనమాట. నా దగ్గర అయితే అమౌంట్ లేదు, ఫోన్ పే అక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాను. తోటకూరేనా ఇది? ఫోన్ పే ఉందా? ఇక్కడ అడిగాను, అయితే లేదంట ఫోన్ పే. ఇక్కడైతే ఏవైనా సరే రీజనబుల్ గా దొరుకుతాయి అనమాట, కూరగాయలు ఏవైనా. మేమైతే ఇక్కడే తీసుకుంటాము. ఇది ఓన్లీ మంగళవారం అనమాట, ట్యూస్డే ఒక్కరోజే సెలవు ఉంటుంది, మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా అన్ని రీజనబుల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. మాకైతే ఇంటికి చాలా దగ్గర, ఇది ప్రతిదీ కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. మసాలా సామాన్లతో సహా, ఫ్రూట్స్తో సహా ప్రతిదీ ఎక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు మాకైతే. ఇంకా ఆకుకూరలు అయితే చివరి ఉంటాయి చూడండి, నేను చూపిస్తాను. ఆ లైన్ మొత్తం ఆకుకూరలే ఉంటాయి. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి, ఒకసారి అడుగుదాం ఫోన్పే ఉందా ఏంటి అని చెప్పి. ఇక్కడ ఫోన్పే ఉంటే అక్కడ తీసేసుకుందాము, లేదంటే మళ్ళీ ఆ ముందు స్ట్రీట్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట. తోటకూర ఉందా? ఇక్కడ తోటకూర ఆకు మొత్తం కన్నాలు కన్నాలుగా ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా అడగలేదు తనకి ఏమీ కూడా, ఫోన్పే ఉందా లేదని చెప్పి. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాను. ఆ లైన్ మొత్తం ఉంటాయి కదా, ఎవరి దగ్గరైనా కొంచెం బాగుంటే తీసుకుందాం అని చెప్పి. అలానే రైతు బజార్లో మొక్కలు కూడా అమ్ముతారు, ఆ చివరి కనబడుతుంది కదా అక్కడ. తోటకూర ఉందా? ఫోన్పే ఉందా? ఫోన్పే ఉందా? ఫోన్పే అవట్లేదా? ఇక్కడ తోటకూర ఉంది, అలానే ఫ్రెష్ గా కూడా ఉంది, కానీ కాకపోతే ఫోన్ పే లేదంట. ఇంకేం చేయలేక ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. ఇక్కడ ఒక అన్నయ్య ఉంటారనమాట, అతని దగ్గర అయితే ఫోన్ పే ఉంటుంది ఖచ్చితంగా. ఇతను ఉన్నారా లేదా అని చెప్పి అయితే నేను ఫస్ట్ ఇతని దగ్గరికి రాలేదు. ఫోన్ పే ఉందా? చెప్పాను కదా ఫోన్ పే ఉందంట, కాకపోతే ఇక్కడ కూడా కొంచెం కొంచెం కన్నలుగా ఉంది. ఇంకా ప్రతి దగ్గర అలానే ఉంది కదా, ఇక్కడ ఫోన్ పే కూడా ఉందని చెప్పి అయితే నేను తీసేసుకున్నాను. 30 రూపీస్ అడిగాను అనమాట. ఈ రోజు అయితే కొంచెం తక్కువ ఇచ్చినట్టు అయితే అనిపించింది, చాలా ఎక్కువ ఇస్తారు నార్మల్గా అయితే. ఇంక ఆకుకూరని అయితే తీసుకొని నార్మల్గా ఫ్రై చేసేస్తాను. అన్నం చారు ఇలానే ఫ్రై ఆకుకూర పెట్టేసి పిల్లలకైతే పెడదాం అనుకుంటున్నాను. ఆకుకూరలు ఏంటంటే పప్పులో వేస్తే బాగా తింటారు, కాకపోతే రోజు పప్పు అయిపోవడం వల్ల నాని అయితే పప్పు పెట్టొద్దు, నార్మల్గా ఆకుకూరలు పెట్టు, వీటి చారుతో బాగా అలవాటు అయిపోతుంది, కూరలు తినట్లేదు అప్పుడు అని చెప్పాడు అనమాట. ఇంక ఈ ఆకుకూరని అయితే తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా జస్సు నాని అయితే అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. చూడండి మొత్తం కూడా బురద అయిపోయింది వర్షం పడడం వల్ల, చాలా జాగ్రత్తగా రావాలి, స్కూటీస్ అయితే జారిపోతాయి. మేమైతే జస్సుకి ఇంజక్షన్ వేయించడానికి వెళ్తాం కదా, అది మా ఇంటి దగ్గర అనమాట. ఇంక మళ్ళీ వెనక్కి ఎందుకు రావడం అని చెప్పి ముందైతే ఆకుకూరలు తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంజక్షన్ వేయించడానికి వెళ్దాము జస్సుకి. ఇంక ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు నుంచి అయితే స్కూల్కి వెళ్తాడు కదా జస్సు. రేపు నుంచి వెళ్తావా? టానిక్ వేసుకుంటాడు అంట, ఇంజక్షన్ వేయించుకోవడంట. మరి పంటగాడికి ఇంజక్షనే కదా వేయించుకోవాలి, తరిపించుకున్నావు కదా మీ ఫ్రెండ్స్తో. ఈ రోజు అయితే నానికి వర్క్ ఉంది. నార్మల్గా వర్షం పడితే నానికి వర్క్ ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా పని ఉంటే నానికి ఖచ్చితంగా ఆ రోజు వర్క్ పడిపోద్ది, అది కూడా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దానికి తోడు వీళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట, త్వరగా రావాలని చెప్పి ఇంకా త్వరగా తీసుకెళ్తున్నారు మాకు కూడా. ఇంకా జస్సుకి ఫస్ట్లో అయితే శంకరమఠం దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం. ఇంకా తరచూ వెళ్లాల్సి వచ్చేది, త్వరగా తగ్గేది కాదు. ఇంకా అందుకని చెప్పి వేరేది ఏదైనా చూసుకుందామని చెప్పి ఈ హాస్పిటల్ అయితే చూసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ముత్యాలంతల గుడి దగ్గర అనమాట. ఇది చాలా మంది పిల్లలు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి, చిన్న హాస్పిటల్ అయినా సరే. ఇంక మాకు కూడా ఇక్కడ అలవాటు అయిపోయింది, త్వరగా తగ్గిపోద్ది, మెడిసిన్ కూడా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఇంక మేము 3 రోజుల నుంచి తిరుగుతున్నాం ఏంటి అని చెప్పి మెడికల్ షాప్ అతను అయితే అడుగుతున్నారు. అతను మా ఆయనకి బాగా తెలుసు అనమాట. మొన్న అయితే నేను సెలైన్ ఎక్కించుకోవడానికి వచ్చాను, బీపీ లోగా ఉందని చెప్పి. ఆ తర్వాత రోజు జస్సు గడికి అయితే ఇలా పంటుగాడు పడిందని అయితే వచ్చాము. అది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రమ్మన్నారు కదా, ఈరోజు టీటీ వేయించడానికి అయితే వచ్చాము. ఇంకా అందుకనే తను అడుగుతున్నారు 3 days నుంచి ఎందుకు అలా తిరుగుతున్నారు అని చెప్పి. మేము ఇలా అయిందని చెప్తే అతను అంటున్నాడు, వాడు చిన్న పిల్లడే కదా, ఖర్చింది నార్మల్ పిల్లడే కదా, వాడికి వ్యాక్సిన్ పడుతుంది, వీడికి వ్యాక్సిన్ పడుతుంది, దానికి తోడు ఇంకా లోపల బ్లడ్ కూడా ఏమీ రాలేదు కదా, దానికోసం ఇంజెక్షన్ అవి ఎందుకు, అవసరం లేదు, నార్మల్గా ఏంటంటే వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఏదైనా ఉంటే ఖర్చిన వాళ్ళకి అలాంటప్పుడు వేయించుకోవాలి, ఎందుకు అవసరం లేదని చెప్తే మేమైతే ఇంక రిటర్న్ వెళ్ళిపోయాము. తను ఏమన్నారైతే నా పిల్లడికి అయితే వేయను, మీరు వేయించుకోవాలంటే వేయించుకోండి, నాకు కూడా అమౌంట్ వస్తుంది, నా దగ్గరే కదా కొంటారు మెడిసిన్ అలాగో అని చెప్పారు. నాకైతే నిజమే అనిపించింది, ఇంక అందుకని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట.
నాకు జస్ట్ చిన్నప్పటి నుంచి ఏంటంటే అలవాటు, వాడికి ఏదైనా అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాను. వాడికి తగ్గినా తగ్గకపోయినా డాక్టర్ ఏం అవ్వదు అంటే చాలన్నమాట నాకు. ఫస్ట్ లో అయితే అలా ఉండేదే అని కాదు, చిన్న చిన్న రెమెడీస్ తో తగ్గించుకునేదాన్ని ఇంట్లోని ఏదైనా అయితే సరే. కాకపోతే ఏంటంటే ఒకసారి ఫీవర్ వచ్చాక ఫిట్స్ వచ్చింది వాడికి. అప్పటి నుంచి అయితే నేను అసలు నెగ్లెక్ట్ చేయను అనమాట. వెంటనే తీసుకెళ్లిపోతాను నాని ఉన్నా లేకపోయినా. ఇంకా జస్ట్ని కూడా పైకి పంపించేసాను. పరిని అయితే కిందకి తేలేదు అప్పుడే, ఎందుకంటే నాకు వంట చేసుకొని అవ్వదు కదా. ఇంకా తోటకూర మొత్తం వేరేస్తున్నాను. ఇక్కడ పురుగులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఏరాలి, వర్షం పడింది కదా. ఇంకా ఆకుకు కూడా చాలా కన్నాలు ఉన్నాయి. అక్కడైతే నాకు సరిగ్గా కనిపించలేదు, చూడండి ఎన్ని కన్నాలు ఉన్నాయో. ఇంకేం చేయలేక తెచ్చాను అనమాట. ఇంకా మొత్తం కూడా కూర మొత్తం ఏరేసి ఫ్రై చేసేసాను. ఫ్రై చేసాక అప్పుడు పరిని తెచ్చాను అనమాట కిందకి. వచ్చి రాగానే చూడండి అది నాతో ఎలా ఆడుకుంటుందో. ఇంకా నాతో కాసేపు ఆడి మళ్ళీ మా అత్త దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి బాయ్ చెప్తుంది, మళ్ళీ కిందకి వచ్చి నాకు బాయ్ చెప్తుంది పైకి వెళ్ళడానికి. ఇంకా పైకి కిందకి తిరుగుతూనే ఉంటది. ఇంకా దీంతో నాకు టైం పాస్ అయిపోద్ది రోజంతా కూడా. జస్ట్ వచ్చే వరకు రోజుకి 24 గంటలు కదా, 24 గంటల కన్నా ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఎవరైనా ఇస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.